నమస్తే. నేను సావిత్రి. వెల్కమ్ టు మన ఛానల్ సావిత్రి వంటలు. ఇవి చంద్రకళలు అండి. చంద్రకళలు ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇవి ఎలా చేశానో నేను చూపిస్తాను. దీని గురించి నేను ముందుగా తీసుకున్నాను పాలు, పాలగుండ, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, పంచదార. దీని గురించి ముందు ఇంట్లోనే నేను కోవా తయారు చేసుకున్నాను. చాలా ఈజీ కోవా తయారు చేసుకోవడం. దాని గురించి స్టవ్ వెలిగించుకొని నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 1 కప్పు నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కొంచెం వేడెక్కాక కొంచెం కరగాలి. కరిగిన తర్వాత అనమాట ఇందులో పాలు పోసుకున్నాను. 1 కప్పు పాలు పోసుకున్నాను. ఇది 1 కప్పు అనమాట పాలు. 2 కప్పులు పాలగుండ గురించి 1 కప్పు పాలు పోసుకున్నాను నేను. 2 కప్పులు పాలగుండతోటి నేను కోవా తయారు చేస్తాను. ఇంట్లోనే కోవా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కుంకుమ పువ్వు అనమాట ముందుగుండా ఒక 5 నిమిషాల ముందు నేను పాలలో వేసుకొని నానబెట్టుకున్నాను. అది కూడా వేసుకొని ఇందులో కలుపుకోవాలి. కుంకుమ పువ్వుతోటి మంచి కలర్ వస్తుంది. ఇది పాలగుండ, ఇది 2 కప్పులు, ఇది 2 కప్పులు పాలగుండ. ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మనం కలుపుకోవాలి. ఒకసారి వేసుకోకూడదు. ఇలాగా కొంచెం కలిసిపోయిన తర్వాత మరి కొంచెం పాలగుండ వేసుకొని అలాగే కలుపుకుంటాలి. అలాగా మొత్తం పాలగుండలా వేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, గుండల్లో ఇందులోని వేసి నేను కలిపేసుకున్నాను. బాగా పాలల్లోని చక్కగా కలిసిపోయింది. ఇలాగా కలిసిపోయిన తర్వాత నేను 1 కప్పు పంచదార పొడి, ఇది 1 కప్పు పంచదార పొడి సరిపోతుంది. అలాగో పాలగుండలోని పంచదార ఉంటుంది కదా, పాలగుండ తీయగా ఉంటుంది. అందు గురించి ఎక్కువ అవసరం ఉండదు. అందు గురించి నేను 1 కప్పు వేసుకున్నాను. మీకు ఎక్కువ పంచదార స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే మరి కొంచెం 1/2 కప్పు వేసుకోవచ్చు. కాకపోతే సరిపోతుంది. ఈ పంచదార వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇలాగా మ్యాష్ చేస్తూ చక్కగా దీన్ని కలుపుకోవాలి. కొంచెం తడి అవుతుంది కదా పంచదార వేసాక, అది కరిగాక ఆ తడి ఆరిపోయే వరకు మనం కలుపుకోవాలి. ఇలా కలుపుతూ కోవాని మనం వేయించుకోవాలి ఒక 2 నిమిషాలు. ఇలా తయారు చేసుకున్న కోవా మనం ఇంట్లో ఉంచుకోవచ్చు. ఏదైనా దీంతో తయారు చేసుకోవచ్చు. గులాబ్ జామ్ అయినా, దూద్ పేడ అంటారు కదా, కోవా బిళ్ళలు, బర్ఫీ ఏవైనా తయారు చేసుకోవచ్చు. మనం ఈ కోవా తయారు చేసుకొని ఉంచుకుంటే ఇలా చేసుకుంటే కోవా తయారైపోయినట్టుగాను. చూసారు కదా, ఇందులో ఉన్న నీరు కూడా బాగా ఎగిరిపోయింది. ఇలాగ నీరు ఎగిరిపోయే వరకు మనం వేయించుకోవాలి దీన్ని. ఇప్పుడు కోవా తయారైపోయింది. దీన్ని ఒక బౌల్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. చంద్రకళ గురించి నేను మైదా 2 కప్పులు తీసుకున్నాను. కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకొని ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని కలుపుకోవాలి. ముద్దగా కొంచెం టైట్గా కలుపుకోవాలి దీని ముద్ద. ఇలాగ పెడిసి కట్టేదంతగా మనం నెయ్యి వేసుకోవాలి. ఒకవేళ అలాగా అవ్వకపోతే మరి కొంచెం 1-2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని చక్కగా ముద్ద కలుపుకోవాలి. చూసారా, మైదా మొత్తం కలిసిపోయింది. ఇలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు సైడ్ పెట్టుకుంటే ముద్దంతా నానుతుంది చక్కగా. మూత పెట్టుకొని నేను ఒక 10 నిమిషాలు సైడ్ ఉంచుకున్నాను. దీన్ని ఇప్పుడు తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి. ఎందుకంటే చంద్రకళలు చేసుకోవడం గురించి చిన్న చిన్న పూరీలు అవసరం ఉంటాయి. దాని గురించి అన్నీ ఒకేలాగా వచ్చేలాగా ఒకే సైజు చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి. చూసారు కదా, ఈ సైజు సరిపోతుంది. ఈ సైజు ఉండలన్నీ తీసుకొని సైడ్ ఒకసారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉండ తీసుకొని మనం అరచేతితోటే చక్కగా చేసుకోవచ్చు. చిన్న చిన్న పూరీలు అన్నీ ఒకే సైజు వచ్చేటట్టుగా చూసుకోండి. ఈ సైజు అయితే సరిపోతుంది. ఇలాగ చేయలేనప్పుడు మనం పూరీ కర్ర ఉంటుంది కదా, దాంతో కూడా మనం చేసుకోవచ్చు. ఇలాగ దీంతో కూడా తయారు చేసుకోవచ్చు పూరీల్ని.
చిన్న చిన్న పూరి చేస్తే సరిపోతుంది, అంత పెద్ద పూరి అవసరం ఉండదు. చూసారు కదా, పూరి తయారైపోయింది. ఇలా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని కోవా ఉంది కదా, కోవా చల్లారింది. దాంట్లోని కొంచెం బాదం పిస్తా వేసుకున్నాను నేను కట్ చేసుకొని. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు ఇందులోని. ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్క స్పూను మనం వేసుకోవాలి కోవాని. చూసారు కదా, ఇలాగ ఒక స్పూన్ మధ్యలో పెట్టుకోవాలి. ఒక స్పూన్ కోవా అయితే సరిపోతుంది, ఎక్కువ పట్టదు. చిన్న చిన్నవి తయారు చేస్తున్నాం కదా. ఇప్పుడు ఈ పూరి గ్యాప్ ఉంచాలి చుట్టుపక్కల. ఆ గ్యాప్ కనబట నీళ్లు రాసుకోవాలి. చుట్టూ నీళ్ళు రాసుకొని మీదన పూరి పెట్టుకొని దానికి 2 జాయింట్ చేసుకోవాలి. అలాగైతే మనం నూనెలో వేయగానే కోవా బయటకు వచ్చేది, చక్కగా జాయింట్ అవుతుంది. చూసారు కదా, ఇలాగా నీళ్ళు రాసుకున్న తర్వాత రెండో పూరి కూడా మీదన పెట్టుకోవాలి. పెట్టుకొని 2 పూరీలని జాయింట్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు అల్లుకోవాలి, కజ్జికాయలు అల్లుకున్నట్టుగా. నేను ఇంతకుముందు కూడా ఒక కజ్జికాయలు వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో కూడా ఇలాగే అల్లుకోవాలి. సేమ్ ముందు కూడా నేను చూపించాను ఇలాగా. దానిలాగే ఇవి కూడా చుట్టూ అల్లుకోవాలన్నమాట. ఎక్కడ విడిపోకుండా చక్కగా అల్లుకొని తయారు చేసుకోవాలి చంద్రకళల్ని. చూసారు కదా, చాలా ఈజీ ఈ అల్లుకోవడం. కొంచెం ముందుకు లాగాలి, లాగి మళ్ళీ మడత పెట్టుకోవాలి. ఇలాగ లాగి మడత పెట్టుకుంటుంటే అల్లడం అవుతుంది, చక్కగా అల్లడం వచ్చేస్తుంది. చూసారు కదా, మొత్తం చంద్రకళ అల్లిక అయిపోయింది. ఇలాగ తయారు చేసుకోవాలి చంద్రకళని. తయారైపోయిందండి చంద్రకళ. ఇప్పుడు ఇంకొకటి కూడా తయారు చేస్తాను, ఇంకొకటి చూపిస్తాను. చేసుకోవడం చాలా ఈజీ, చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోని. సేమ్ స్వీట్ షాపుల్లో దొరికేటట్టుగా ఉంటాయి. ఇందులోనే ఒక స్పూన్ తోటి సరిపోతుంది, కొంచెం అయితే సరిపోతుంది, బయటకు వచ్చేయకుండా ఉంటుంది కోవా. పెట్టుకొని చుట్టూ నీళ్లు తడి చేసుకోవాలి. చుట్టూ నీళ్ళు తడి చేసుకొని పూరి మీదన పెట్టుకుంటే ఈజీగా అంటుకుంటుంది అనమాట, విడిపోదు. చూసారు కదా, ఇలాగ 2 పూరీలని జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని 2 పూరీలని కలిపి మనం అల్లుకోవాలి. ఇలాగ చుట్టూ మడత పెట్టుకోవాలన్నమాట. ఇలా అల్లుకొని మనం నూనె వేడి చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని. చూసారు కదా, చాలా ఈజీగా అల్లుకోవచ్చు. ఇవి కజ్జికాయలైనా ఇలా చేసుకోవచ్చు, చంద్రకళలైనా ఇలా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, చాలా ఈజీగా అల్లడం అయిపోయింది. ఇలాగ మిగతావన్నీ కూడా నేను చేసుకున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని నూనె వేడి చేసుకున్నాను. అవి కొంచెం నూనె వేడెక్కాక అందులో వేసుకోవాలి చంద్రకళని. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా వేగుతాయి. తాపీగా వేయించుకోవాలి వీటిని ఎర్రగా అయ్యే వరకు. చూసారు కదా, 1 నిమిషం అయ్యాక వీటిని తిరగ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా వేగాక అప్పుడు మళ్ళీ తిరగ వేసుకుందాం. అటు ఇటు తిప్పుతూ మనం వేయించుకోవాలి వీటిని. 2 వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, చక్కగా వేగిపోయి మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం.
inspired by thirst, I'm inspired by worth. I desire your worst, so you can just hide while I work. I ain't tired, you first. I'll write a second, third verse about the lies you go disperse. You never did shit, I know it hurts, but something deep inside won't let